హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజీకే క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్దీ టేస్టీ అండ్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ వెయిట్ గెయిన్కి ఎంతగానో సహాయపడే ఈ రెసిపీ పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇది పోహా డ్రై ఫ్రూట్స్ మిక్స్. ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చకచకా చెప్పేస్తాను. మీరు టక్టకా వినేసి ఫాలో అయిపోండి. 2 నుంచి 3 వాల్నట్స్, 3 నుంచి 4 బాదం, 2 నుంచి 3 క్యాష్యూ, 2 నుంచి 3 డేట్స్, 1 లేదా 2 అంజీర్, 4 నుంచి 5 కిస్మిస్, 3 నుంచి 4 పిస్తా తీసుకొని 6 నుంచి 7 గంటల వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బేబీ డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు 1 కప్ అటుకులు తీసుకోండి. అటుకుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ అండ్ కాల్షియం అధిక శాతం ఉంటాయండి. వీటిని 10 to 15 మినిట్స్ పాటు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసే ముందు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేయాలి. అటుకులతో పాటు మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేయాలి. ఇందులో ఒక 4 to 5 పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేశాను. వాటితో పాటు 1 స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేశాను. నువ్వుల వల్ల పిల్లల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి. ఈ మిశ్రమాలన్నింటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వాటర్ని వేసి బాగా గ్రైండ్ చేశాను. చూడండి ఎంత చక్కగా అయిందో. ఈ మిశ్రమాన్ని మనం బాగా వడకట్టుకోవాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే పిల్లల డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలా వడకట్టిన మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా బబుల్స్లా వస్తాయి. ఈ మిశ్రమంలో ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను కొంచెం జీరా పౌడర్ని ఇందులోకి యాడ్ చేశాను. జీరా పౌడర్ పిల్లలకి గ్యాస్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది అండ్ జీర్ణం కూడా మంచిగా అవుతుంది. హెల్దీ, టేస్టీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. పాప చూడండి ఎంత చకచకా తినేస్తుందో. ఇది తన ఫేవరెట్ రెసిపీ. ఈ రెసిపీని తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీ ఒపీనియన్ని మాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.